స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీసితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీసితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. కూర్చోనండి, దేవుని వర్తమానం వింటాం. మధ్యలో వర్తమాన సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. మీ సెల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత చిన్నపిల్ల తల్లులు మీ పిల్లలు కొంచెం ఇది ఇబ్బంది పెడితే
బయటికి తీసుకొని వెళ్ళండి. దేవుని వర్తమానం వింటాం. రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 verse 5. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ ముండ్ల కిరీటమును ఉదరంగి వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 Corinthians chapter 11 from verse 23 to 30, 23 నుండి 30 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపని రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై ఒకటి అందరం కలిసి చదువుదాం. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ప్రభు భాగం ద్వారా మనతో మాట్లాడుగాక. మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. సో దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. ప్రభువుల దేని గురించి మాట్లాడుతుంది? జడ్జిమెంట్, తీర్పుని గురించి మాట్లాడుతుంది. బలిపీఠం మీద 2 వస్తువులు ఉంటాయి. ఒకటి రక్తము, రెండవది బలి పశువును దహించే అగ్ని. అగ్ని దేని గుర్తు? దేవుని ఉగ్రత. రక్తం దేనికి గుర్తు? దేవుని కనికరం. కనికరం ద్వారా నేను దేవుని దగ్గరికి రావాలి, కానీ దేవుని యొక్క తీర్పు గురి కాకూడదు. అందుకే పరిశుద్ధమైన బల్ల మీద ఉన్న 2 వస్తువుల్లో ఒకటి రక్తం ఉంది, రెండవది విరవబడిన ఆయన శరీరం ఉంది. కాబట్టి ఈ రక్తం, శరీరం, ఈ 2 తిని త్రాగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడి. రిమెంబర్ మీ. ఈ మాట 2 సార్లు చెప్పాడు దేవుడు. కొంచెం తగ్గించేది అవులు వస్తుంది. తిని త్రాగాలి. తినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, త్రాగేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడని చెప్పాను. ఎందుకు చెప్పాడు యేసుప్రభు వారి మాట? దీని వెనుకున్న అర్థం ఏంటి? ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన్ని. ఇశ్రాయేల్లో 7 పండుగలు ఉన్నాయి. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా మొదటి మాసం 14వ దినాన వస్తుంది. 15వ దినం నుండి 22వ దినం వరకు వారు పులియన్ రొట్టెలు తింటారు. సో దట్ ఈస్ ది ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్. తర్వాత 23వ దినాన ఫస్ట్ ఫ్రూట్స్, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల
పండుగ మనం ధ్యానించాం. అల్లాడించు అర్పణ, యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు ఆ పనులు యెహోవా సన్నిధిని అల్లాడించవలను. లేవికాండం 23:11. తర్వాత అదైన తర్వాత మళ్ళీ 50వ దినాన్ని వచ్చేది, 3వ మాసం 14వ రోజున వచ్చేది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ అంటే ప్రతి పండుగ వెనుక ఒక అర్థము, పరమార్థం, అంతరార్థం ఉంది. కాబట్టి ప్రతి పండుగ వెనుక ఇశ్రాయేలుకి ఒక ఆత్మీయమైన నియమాన్ని దేవుడు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. అదైన తర్వాత మళ్ళీ తిరిగి 7వ మాసం వరకు ఇశ్రాయేల్లో పండుగలు ఉండవు. తిరిగి 7వ మాసం మొదటి దినాన శృంగధ్వనుల పండుగ, బూరల పండుగ అంటారు దాన్ని. శృంగధ్వనుల ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఇది దేనికి సాదృశ్యం? యేసుప్రభు వారి యొక్క రాకడ కొరకు సాదృశ్యం. 7వ మాసం 10వ దినాన ఇశ్రాయేల్ అందరూ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దట్ ఈస్ ద డే ఆఫ్ అటోన్మెంట్. ఇశ్రాయేల్ అందరూ ప్రాయశ్చిత్తం చేసుకునే దినం. అదైన తర్వాత 15వ దినం నుండి 23వ దినం వరకు 8 దినాలు ఇశ్రాయేలు పర్ణశాలల పండుగ. 7 దినాలు వాళ్ళు పర్ణశాలలు కట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తారు. మేము భూమి మీద యాత్రికులం, పరదేశులమని గుర్తొచ్చేట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తారు ఆ 7 దినాలు. ఇవి లేవికాండం 23వ అధ్యాయంలో ప్రత్యేకించి ఈ ఒక్క అధ్యాయంలోనే పరిశుద్ధ గ్రంథంలో 7 పండుగల గురించి వివరణ దొరుకుతుంది. తర్వాత ఉన్నాయి మిగతా సంఖ్యాకాండం 25 అధ్యాయంలో, 26 అధ్యాయంలో కనపడతాయి. తర్వాత ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయంలో కనపడతాయి. కానీ పూర్తిగా అన్ని పండుగలు ఒకచోటే రాయబడింది లేవికాండం 23వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం 7వ మాసము 10వ దినాన వచ్చేది ప్రాయశ్చిత్తార్థ దినాన ఏం జరుగుతుంది అది మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మనం మననానికి చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి దాని వెనక దానికి ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క ఉద్దేశం ఉంది. లేవికాండం 16వ అధ్యాయం ఈ భాగాలను ఎలాగుంచి లేవికాండం 16వ అధ్యాయంలోకి వెళదాం. 16వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మార్చి చదువుదాం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనేను, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. మరియు అతడు ఇశ్రాయేలు సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడినో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకుని వాళ్ళను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి
13 కూడా చదువుదాం. ఆ ధూపము మేఘముల వలె శాసనం మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. తర్వాత అదే అధ్యాయంలో 29-30 వచనాలు. ఇది నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య ఉండు పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ దినం నాడు ఏ పని అయినా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. 30 చదవండి. లేవీకాండం 23వ అధ్యాయం 26 నుండి 30 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకుంటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినములు ఏ పని అయినా చేయవాడు ప్రతి వారిని తాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. ప్రభు ఈ భాగం ద్వారా మనతో మాట్లాడుగాక. ఇశ్రాయేల్లో 7 పండుగల్లో ఇది 6వ ఇది పండగ కాదు. ఇట్ ఈస్ ది డే ఆఫ్ లామెంటేషన్, అంటే విలాప దినం. అది తన పాపాల కొరకు ప్రతివాడు ప్రాయశ్చిత్తం చేసుకునే దినం. కాబట్టి ఆ దినాన తాను దుఃఖపరచుకోనని ప్రతివాడు తన ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడును. కాబట్టి దేవుడు ఒక శాసనం చేశాడు. ఆ శాసనం ప్రకారం ప్రతి ఇశ్రాయేలీయుడు వాళ్ళు ఎక్కడున్నా సంవత్సరానికి 3 సార్లు నిర్గమకాండం 23-17, ద్వితీయోపదేశకాండం 16-16లో ఇంకా సుమారుగా 3 చోట్ల రాయబడింది. ఏటికి 3 మార్లు నీ పురుషులందరూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడవాలి. ఎప్పుడెప్పుడు కనపడాలా? ఒకటి పస్కా పండుగలో, అదే పులియని రొట్టెల పండుగ అంటారు. రెండవది పెంతెకోస్తు పండుగలో, మూడవది పర్ణశాలల పండుగ సీజన్, అంటే 7వ మాసం మొదటి దినం మొదలుకొని ఆ నెలంతా. అంటే ఈ 3 సార్లు సందర్భాల్లో ఇశ్రాయేలు ఎక్కడున్నా యెరూషలేముకి వస్తారు. ఎక్కడున్నా యెరూషలేముకి వస్తారు. దేవుని నియమం. అందుకే యేసుప్రభు వారు ఆయన పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యెరూషలేముకి వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఆయన సిలువేయబడింది పస్కా పండుగ రోజే. ఆ రాత్రే పస్కాను పూజించాడు. అదే రాత్రి ఆయన సిలువలోకి వెళ్ళడానికి అప్పగించబడ్డాడు. ఆ రాత్రి పట్టుకున్నారు. ఆ రాత్రి పస్కాను పూజించాడు. తెల్లారి తీసుకొచ్చి 9 గంటలకు సిలువేశారు. అది శుక్రవారం. పస్కా పండుగ వచ్చేది శుక్రవారమే వస్తుంది ఇశ్రాయేల్లో. దయచేసి గమనించాలి ఈ విషయాలు. దేవుని విషయాలు ఎంత స్పష్టంగా తేటగా ఉంటాయో మనం గమనించాలి. ఇశ్రాయేల్లో ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. దయచేసి కొంచెం మీ అదుపులో పెట్టుకోండి. లేకుంటే వారు కొంచెం పక్క వాళ్ళకి ఆటంకం లేకుండా వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఇశ్రాయేల్లో ఈ 7వ మాసం 10వ దినాన సమాజం దగ్గర నుంచి 2 మేక పిల్లలను తీసుకుంటాడు ప్రధాన యాజకుడు. అలాగే ఒక కోడెను ఒక పొట్టేలను తీసుకుంటాడు. కోడెనేమో తన ఇంటి వారి కొరకు తన కొరకు అతడు ప్రత్యక్ష గుడారంలోకి ఆ రక్తాన్ని తీసుకొని వెళతాడు. ముందు కోడెను వధించి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ దిన అహరోను తన ఒంటి మీద ఫుల్ ప్లేటెడ్ డ్రెస్ వేసుకుంటాడు. ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రధారణ 7 విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేసుకుంటాడు. న్యాయ విధాన పథకం. ఆ న్యాయ విధాన పథకం అంటే ఆ ప్రధాన యాజకుని యొక్క నిలువు అంగీకి దానిపైన ఏముంటుంది? న్యాయ విధాన పథకం. ఇశ్రాయేల్ 12 గోత్రాలను గురించి దేవుని సన్నిధిలో అడ్రస్ చేయాలి. ఈ 12 మందిని బయలుపరచాలి. అలాగే న్యాయ విధాన పథకంలో వెనక భాగాన అహరోను శరీరానికి తాకేట 2 రాళ్ళు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఊరీము, తుమ్మేము.
ఈ ఊరేము తుమ్మీము ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఊరేము తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఊరేము అంటే వెలుగు, తుమ్మీము అంటే శబ్దము. శబ్దం వస్తుంది, వెలుగు వస్తుంది. వీటి ద్వారానే అంటే ఎస్, నో, అవును, కాదు, ఇలా దేవుడు జవాబిస్తాడు. ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం వెళ్ళే రోజున ఈ యొక్క తలపాగాకున్న పైన కిరీటము ఇవన్నీ అతడు ధరించి ఫుల్ ప్లేడ్జెడ్ డ్రెస్తో వెళ్తాడు దేవుని సన్నిధిలోనికి. ఆ సమయంలో మొదట కోడెని తీసుకొని, కోడె యొక్క రక్తాన్ని తీసుకొని లేవీకాండం 16వ అధ్యాయంలో ఏం చేస్తాడు చూడండి, దయచేసి గమనించండి. 6వ వచనం, అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి, ముందు తన కొరకు తన ఇంటి వారి కొరకు చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, 2 మేక పిల్లల్ని తీసుకుంటాడు. ఎవరి దగ్గర? సమాజం దగ్గర. వాటిలో ఒకటేమో యెహోవా దేవుని పేరు మీద ఒక చీటీ వేస్తారు. రెండో దాని పేరు అజాజేల్. నిన్న చెప్పాడు ఆయన బాప్తిస్మం యొక్క హస్తనిక్షేపణ సమయంలో సహోదరుడు చెప్పాడు. అజాజేల్ అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టబడే మేక పేదేమో అజాజేల్ అనే పేరు రాసి ఒక చీటీ వేస్తారు. అజాజేల్ అనే పేరు పెట్టబడినది, ఆ చీటీ ఏజ్ మేక మీద పడద్దో దాన్ని పక్కన పెడతారు. యెహోవా దేవుని పేరు మీద పడే మేకను పరిశుద్ధ స్థలానికి ముందు ద్వారం దగ్గర అక్కడ వధించి బలిపీఠం యొక్క కొమ్ముల మీద రక్తాన్ని ప్రోక్షించి పొదువు రక్తాన్ని తీసుకొని ఈ యొక్క కోడెల యొక్క రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఎవరు ఏ రోజు పడితే ఆ రోజు వెళ్ళడానికి లేదు. యాజకులు సేవ చేయడానికి మొదటి గుడారంలోకి రోజు వెళతారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2, 3, 4 వచనాలు, 5, 6 వచనం వరకు చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదట ఒక గుడారము అంటే మొదటి నిబంధనకైతే సేవా నియములు చదవండి. అక్కడి నుంచి గుడారం ఏర్పరచబడెను. ఉండాను. తర్వాత యాజకులు సేవ చేయొచ్చు నిత్యము మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడు అక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోకి వెళ్తాడు. ఆ రక్తము తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు. అజ్ఞాన కృతం అంటే, అజ్ఞానం అంటే తెలుసో తెలియకో, కృతము అంటే కార్యం. అజ్ఞానంతో చేసిన కార్యాల కొరకు ఆ రక్తాన్ని అతడు అర్పిస్తాడు. కాబట్టి ఇవి ప్రతి సంవత్సరానికి ఒకసారి 7వ మాసం 10వ దినాన ఇశ్రాయేలులో జరిగే కార్యక్రమం. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేప్పుడు అతనికి అంగీకి నిలువు గంటలు ఉంటాయి. గంటలు మోగుతూ ఉంటాయి. వెళ్ళినోడు వెంటనే వెళ్ళి రాడు. 12 గోత్రాలని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకోవాలా. దేవా, ఈ రక్తం ముందు వెళ్తాడు తన ఇంటి వారి కొరకు, తన కొరకు, తన ఇంటి వారి కొరకు. ఇది లేవీలైనా ప్రధాన యాజకుడిని ఆ ఇంటికి నా కొరకు, నా ఇంటి వారంటే లేవీల కొరకు ఇది చిందించబడిన రక్తము. పాపం చేసింది మేము, దోషం చేసింది మేము, మా కోసం ఒక పశువు, బలి పశువు వధించబడింది. దాన్నే స్కేప్ గోట్ అంటారు, అంటే బలి పశువు. మా కోసం ఒక పశువు వధించబడింది. కాబట్టి ఈ రక్తాన్ని, దానికి సాదృశ్యంగా ఈ రక్తంతో నేను ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాను, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించమని అహరోను వేడుకుంటాడు. దేవుడు క్షమించమని అడిగేవారు, క్షమించి దాకా జవాబు వచ్చే వరకు రెండో గోత్రాన్ని గురించి మాట్లాడ్డాను. క్షమించాను అంటే ఊరేమో తుమ్మేమో అంటే ఏదో ఒక దానితో మాట్లాడతాడు, ఎస్ ఆర్ నో. క్షమించలేదు అంటే వాళ్ళ పాపాలు నిలిచి ఉన్నట్టే లెక్క. క్షమించలేదు అంటే
వాళ్ళ పాపాలు నిలిచినట్టు లెక్క. రెండవది, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు కూడా ఒకవేళ అతడిలో కూడా అపవిత్రత ఉంటే అతడు అక్కడే చనిపోతాడు. కాబట్టి దేవుడు వాళ్ళ పాపాలు నిలిచి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇశ్రాయేలు గోత్రాలు వీళ్ళు ఏం చేస్తారు? 17 వచనంలో ఏముంది? 16 లేవీకాండం 16-17లో పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు తన నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము, ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలా? ఎవడి గుడారాల దగ్గర వాళ్ళు ఉండాలా? వాళ్ళు ఏం చేయాలా? పండగ చేసుకోవడం కాదు, వీళ్ళు ఏడవాలి, ప్రలాపించాలి. దేవా, పాపం చేసింది మేము, దోషం చేసింది మేము, దోషులం మేము, అపరాధులం మేము. మా పక్షంగా ఎవరు వచ్చారు నీ దగ్గరికి? అహరోను వచ్చాడు. బుద్ధిహీనను ఎన్నోసార్లు అపరాధాలు చేసి నేను బాగా దుఃఖపరిచాము. కాబట్టి పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాయని వీళ్ళు ప్రలాపిస్తూ దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళ గుడారాల దగ్గర. అందుకే ఆ గుడారం సమీపంలోకి ఎవరు రావడానికి వీల్లేదు. అహరోను దేవునితో సంభాషిస్తూ ఉంటాడు అతి పరిశుద్ధ స్థలంలో. అతడు సంచరిస్తుంటే మందసం, నిబంధన మందసం యొక్క పైన ఉన్న మూతనే ఉంటారు కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి దేవునితో మాట్లాడుతూ సంచారం చేస్తాడు అహరోను అతి పరిశుద్ధ స్థలంలో. ఆ సమయంలో దేవుడు అహరోనుతో సంభాషిస్తున్నప్పుడు నేను క్షమించాను అనే వరకు నెక్స్ట్ రెండో, ఈ రక్తము రూబేను ఇంటి వారి కొరకు చిందించబడిన రక్తము, వారు చేసిన అజ్ఞాన కృతాల కొరకు వారిని క్షమించమని అహరోను ప్రధాన యాజకుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఇలాగా 12 గోత్రాలని ఈ ప్రధాన యాజకుడు ఎత్తిపట్టుకుంటాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. ఇది చాలా చిన్న సమయం కాదు, చాలా సమయం పడుతుంది. ఆయన ఉదయం వెళ్ళాడంటే సాయంత్రం వరకు రావడానికి ఆ లోపలే ఉంటాడు. ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అది అహరోనుకి వెళ్ళిన ప్రధాన యాజకుడు ఒక్కడికే తెలుసు. అక్కడ ఉన్న దేవుని సన్నిధి దేవునికే తెలుసు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే విషయాలు ఇవన్నీ. మూడో మనిషి అక్కడ ఉండటానికి వీలు లేదు. తర్వాత దేవుడు వారిని క్షమించానని ఎప్పుడైతే చెప్తాడో ఆ విషయాలను దేవుని చేత ఒప్పింపజేసి విషయాలన్నీ చేసిన తర్వాత అహరోను బయటకు వస్తాడు. అహరోను బయటకు వచ్చాడు అంటే దేవుడు మా పాపాలని క్షమించాడు, మమ్మల్ని అంగీకరించాడు అనే దానికి గుర్తుగా ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారు? 15వ దినం నుంచి 23వ దినం వరకు వాళ్ళు పండుగ చేసుకుంటారు. దాన్నే పర్ణశాలల పండుగ అంటారు. ఎందుకు? దేవుడు మమ్మల్ని క్షమించాడు, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని అంగీకరించాడు, మా పాపాలని క్షమించాడు అని ఇశ్రాయేలు అందరూ పండుగ చేసుకుంటారు. ఆ దినమే ప్రాయశ్చిత్తార్థ దినము, ద డే ఆఫ్ అటోన్మెంట్. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇశ్రాయేల్లో. సో అంటే దేన్నైనా మనకి ఇంప్లై చేసుకోవాలా, ఇది ప్రస్తుత వర్తమాన కాలానికి ఎలా సరిపోతుంది, మనకి ఏ విధంగా సరిపోద్ది. మరి మనం అన్యులం కదా, వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి అన్యులం అయితే మరి మనకు కూడా ఓ ప్రధాన యాజకుడు అవసరమా లేదా? మనకు కూడా కావాలి. మనం సామాన్యులమా? కాదు. ఎట్లాంటి వాళ్ళు? మనం బోడిగుండ్లలో జుట్లు ముడేసే రకాలు. మనం సామాన్యులు కాదు. కాలుకేస్తే మెడకేస్తాం, మెడకేస్తే కాలుకేస్తాం. కూర్చున్న వాడిని కూర్చున్నట్టే ఉంటాడు, పక్కనే కూర్చుంటాడు. చాప కింద నీళ్ళు వచ్చే వరకు వాడికే తెలియదు, మనం తొబ్బే గొయ్యి. అట్లా ఉంటుంది మనం చేసే పనులు. మరి మనలాంటి వాళ్ళకి కూడా ఒక ప్రధాన యాజకుడు ఉండాలి. మనం అన్యుల్లో నుంచి వచ్చాం, వారు ఇశ్రాయేల్ నుంచి వచ్చాడు. ఇశ్రాయేల్ అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న, ప్రపంచం మొత్తంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక జనం, అది ఒక జాతి, అది ఒక ప్రత్యేకించబడిన జనం అది. మరి మనమేం అన్ని జనుల్లోంచి సమకూర్చబడ్డాం, యేసు రక్తం ద్వారా కడగబడ్డాం, కొనబడ్డాం. మరి మనకు కూడా ప్రధాన యాజకుడు ఉండాలి కదా. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభు ఏం చేశాడు కదా. మనకు కూడా ప్రధాన యాజకుడు అవసరం. మనకు ఎలాంటి ప్రధాన యాజకుడు కావాలి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు,
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎట్లాంటి వాడు అంటే, మనకు సరిపోయినవాడు ఎట్లాంటి వాడు అంటే సామాన్యుడు కాదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్లి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఎందుకంటే మన భూమి మీద ఉన్న అహరోన్ లాంటి వాడు పనికిరాడు మనకి. మన సామాన్యులం కాదు కదా, ఒకళ్ళమా ఇద్దరమా. భూమి మీద ఎన్ని జనాల్లో నుంచో సుమారు నోటిఫైడ్ అంటే 195 దేశాలు ఎన్నో ఉన్నాయి లెక్కలోకి రాని మొత్తం కలిపి 214 దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ 214 దేశాలని రిప్రజెంట్ చేస్తూ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. వీరందరూ అన్యులే. వీళ్ళందరూ అన్యులో నుంచి వచ్చిన ఎవరిళ్ళు? పెళ్లి కుమార్తె, యేసుప్రభువు వారి యొక్క పెళ్లి కుమార్తె, అదే సంఘం. వీరి పక్షంగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు కూడా ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభువు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. దయతో గమనించండి. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశాడు భూమి మీద. వాస్తవంగా దాన్ని అసలు ఒరిజినల్ గుడారం ఎక్కడుంది? మోషే 40 దినాలు కొండ మీద ఏం చేశాడు? ఏమండి? దేవునితో అన్ని ముచ్చట్లు ఉంటాయా మాట్లాడటానికి? 40 రోజులు మాట్లాడే ముచ్చట్లు ఉంటాయా? దేవునితో ముచ్చట పెట్టుకోవడానికి అంత సమయం దేవునికి ఉందా? చెప్పండి. దేవునితో అంటే మోషేని తీసుకుని వెళ్ళాడు, పరలోకాన్ని తీసుకుని వెళ్ళి. అందుకే నిర్గమకాండం 25:40 కొండ మీద నీకు, చదవండి, కొండ మీద నీకు కనపరచబడిన వాటి యొక్క పోలిక చొప్పున 25వ అధ్యాయం 40వ వచనం, వాటి రూపము చొప్పున చేయుటకు నీవు జాగ్రత్త పడము. 26:30 కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరము నిలబెట్టవలను. తర్వాత 27:8 పలకలతో దాన్ని గుల్లగా చేయవలను. కొండ మీద నీకు చూపబడిన ఏ కొండ? సీనాయి కొండ మీద తీసుకెళ్ళి 40 దినాలు మోషేని తీసుకెళ్ళి మోషేకి చూపించాడు. ఒరిజినల్ గుడారం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. తెరవబడక నిబంధన మందసము ఎక్కడుంది? గుడారము పరలోకంలో ఉంది. దేవుని ఒరిజినల్ గుడారం పరలోకంలో ఉంది. 15వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథం 15:5. ఆలయం ఎక్కడ తెరవబడింది? పరలోకం తెరవబడింది. అంటే ఈ భూమి మీద బళ్ళు అర్పణలు ముగించబడిన తర్వాత పరలోకంలో ఆరంభం అవుతాయి. సంఘం ఎత్తబడిన కాలం అది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 2వ వచనం వరకు అది 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగే విషయాలు భూమి మీద. అదే సమయంలో పరలోకంలో కూడా కొన్ని విషయాలు జరుగుతాయి. అవి అక్కడక్కడ రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో. పరలోకంలో దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసం ఎక్కడ కనపడింది? పరలోకంలో ప్రత్యక్ష గుడారం. అంటే మోషేకి చూపించిన గుడారం ఎక్కడుంది? అసలు ఒరిజినల్ గుడారం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు మోషేని. అందుకే కొండ మీద నీకు కనపరచబడిన వాటి పోలిక చొప్పున, కొండ మీద నీకు చూపబడిన దాని రూపం చొప్పున చేయుటకు జాగ్రత్త పడమన్నాడు దేవుడు. అందుకనే దాని కొలతలు ఇచ్చాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు ఇచ్చాడు. దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఆవరణం ఎంత ఉండాలా, పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు, అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఇన్ని మూరలని లెక్కలు ఇచ్చాడు దేవుడు. అందుకనే ఆ లెక్క ప్రకారమే మోషే గుడారాన్ని నిర్మాణం చేశాడు. అందుకే ప్రకటన నిర్గమకాండం 40వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయము 16వ వచనం. మోషే ఎట్లా చేశాడట? ఆ ప్రకారము చేశాను.
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అలాగునని ఎట్లా చేశాడు? అలాగనే చేశాడు. ఎలా ఏదో చెప్పాడు దేవుడు. అందుకే దేవుడు చెప్పాడు, స్పెసిఫిక్గా చెప్పాడు, జాగ్రత్త పడము, జాగ్రత్త పడము, జాగ్రత్త. దేవుని పని చేయడానికి జాగ్రత్త ఉండాలి, అజాగ్రత్తగా చేయకూడదు. అందుకని యెహోవా కార్యమును అజాగ్రత్తగా చేయవాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని కార్యాలని అశ్రద్ధగా చేయటానికి లేదు. మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. మోషే అట్లా చేశాడు. మోషే అట్లు చేసిన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసిన అలాగునని చేశాను అని రాయబడి ఉంది. దానిలోకి మిగతా లోపలికి వెళ్ళడం. కానీ మనం ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది? ఒరిజినల్ గుడారం పరలోకంలో ఉంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరికి దారి తెలుసా? అహరోనికి తెలుసా? అహరోను వెళ్ళగలడా? మరి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అక్కడి నుంచి వచ్చినోడికే తెలుసు. అక్కడి నుంచి వచ్చింది ఎవరు? యోహాను సువార్త 16:28. యోహాను సువార్త 16:28. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు చెప్పిన స్టేట్మెంట్ ఇది. నేను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన తండ్రి యొద్ద నుంచే వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఎట్లున్నాడు, వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. మర్చిపోకండి. రేపు పొద్దున నువ్వు వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, కానీ వెళ్ళే లోపల ఇంత మూట వేసుకున్నావు, పాపం మూట. నీ బ్రతిక కాలంలో నువ్వు సంపాదించుకునేది ఏంటంటే కీర్తి ప్రతిష్టలు కాదు, దేవుని గురించి భయం భక్తి కాదు, పాపం మూట అంత వేసుకున్నావు. యేసు ప్రభు లోకంలోనే జీవించాడు. వెళ్ళేటప్పుడట ఏం చెప్తున్నాడు ఆయన? నేను లోకంలోనికి వచ్చాను, తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను, మళ్ళీ తండ్రి యొద్దకి వెళ్తున్నాను. ఎట్లా వెళ్తున్నాను? లోకాన్ని విడిచిపోతున్నాడు. లోకాన్ని మూట వేసుకుపోవట్లే. వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. రేపొద్దు నువ్వు నేను కూడా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాము, వెళ్ళేటప్పుడు కూడా అట్లా ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ జీవితకాలం సంపాదించుకున్న పాపం పనులన్నీ చేసి అన్నీ చేసి సంపాదించుకున్న పాపం ఈ మూట వేసుకుని వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోడు. వచ్చినప్పుడు ఎట్లున్నాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాను. పుట్టినప్పుడు యథార్థవంతులుగానే పుట్టాం, కానీ బ్రతికిన కాలంలో అడ్డమైన పనులు చేసి పనికిమాలిన పనులు చేసి ఇంత మూట కట్టుకున్నాం పాపాన్ని. ఆ మూటని ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే. యేసు ప్రభువు లోకంలో జీవించాడు. యోహాను సువార్తలో 77 సార్లు లోకం అనే పదం వాడబడింది, 77 టైమ్స్. మిగతా 3 పత్రికల్లో 22 సార్లు వాడబడింది. మొత్తం 99 సార్లు లోకం అనే పదం యోహానే వాడాడు. లోకము దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, నేను లోకమునకు వెలుగు, మీరు లోకమునకు వెలుగు కదా. లోకమునైన లోకములు ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకము దాని ఇచ్చలు గతించును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. 1 యోహాను 2వ అధ్యాయం 15, 16, 17 వచ్చిన లోకమే లోకం కదా. కాబట్టి లోకాన్ని గురించి బహు విశేషంగా యేసుప్రభు వారు మాట్లాడాడు. ఒక 17 అధ్యాయంలో 17 సార్లు ఈ పదాన్ని వాడాడు ఆయన. లోకము. వారు లోకంలో ఉన్నారు, వారు లోక సంబంధులు గారు కదా. నేను లోకంలో ఉన్నాను, వారిని నీ కొరకు ప్రతిష్ఠించాను. ఈ మాటలన్నీ యేసుప్రభు వారు వాడాడు. లోకాన్ని గురించే మాట్లాడాడు ఆయన. ఎందుకంటే లోకం అంత బలమైంది, లోకం అంత ఆకర్షణీయమైంది. లోకం ఎంత పరిశుద్ధుడైనా తలకిందులు చేస్తుంది వాడిని అంత బలీయమైనది లోకం. కాబట్టి నేను లోకంలో ఉన్నాం, కానీ రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి ఆయన చేత అంగీకరించబడటానికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నామో వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటేనే అంగీకరించబడతాం. కాబట్టి యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ ఇది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను, మళ్ళీ లోకంను విడిచే తండ్రి యొద్దకు వెళుతున్నాడు. ఎందుకు వెళ్ళాడు? అదే ఆయన ఏం పుచ్చుకుని వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏ గుడారానికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు ఆయన? అందుకే ఈ దినం మన అంశం ఏంటంటే ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద మ్యాన్. ఆ మనుషుని యొక్క ప్రధాన యాజకత్వం. యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు. ఆయన చేసే పని ఏంటి? ఏమని చేస్తున్నాడు? ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి? నిన్న చదివాం ఏంటిది? ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద మ్యాన్ కదా.
నేను సాయంత్రం ద రిజరెక్షన్ ఆఫ్ ద మ్యాన్, మనిషిని అంటే రిజరెక్షన్, మనుషుని ద్వారా మరణం వచ్చాను, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. కాబట్టి ఆ మృతుల పునరుద్ధానం ఎవరి ద్వారా సంక్రమించిందంటే మనకి యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేకపోతే పాపి అని మనిషికి నిరీక్షణ లేదు. అనిల్లాగానే చచ్చిన తర్వాత ఏమవుతామంటే తక్కిడో బిక్కడ ఎవడు చూడొచ్చాడు అంటారు. ఎవరు? అనిల్ చెప్పేది. నువ్వు నేను చెప్పడానికి అట్లా కాదు. నేను తిరిగి జన్మించాను కనుక నేను చనిపోతే నేను ప్రభుత్వం కూడా ఉంటాను. పౌలు ఏమన్నాడు? నేను నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. చస్తే ప్రభు దగ్గరికి పోతా, లేదంటే బ్రతికితే నాలో క్రీస్తు బ్రతికితే నాకు లాభం. సావైతే లాభం, క్రీస్తు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే చస్తే లాభం అంటే, సావైతే లాభం అంటే చస్తే నేను ప్రభుత్వం ఉంటాను, బ్రతికితే ప్రభు కోసం పనిచేస్తా. ఏది చేసినా, చచ్చినా బతికినా నేను ప్రభు కొరకే జీవిస్తున్నా అన్నాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇదే క్రైస్తవుని యొక్క, ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన ఏమి ఉండాలా? ఇదే వైఖరి కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. ఇవాళ క్రైస్తవులకి ఇక్కడ ఉన్నంతసేపు ఈ వైఖరి ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత లోకం వైఖరి మార్చేస్తుంది పూర్తిగా. ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలిపెట్టేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విషయాలే మారిపోతాయి, వాళ్ళ నైజమే మారిపోద్ది, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోద్ది. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఏ మార్గంలో వెళ్ళాడు? ఈ 4వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక బాగా చదవండి. హెబ్రీ పత్రిక అంటే, హెబ్రీయులు అంటే ఎవరో? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్కి దేవుడు పంపిన ఆఖరి వర్తమానం బుక్ ఆఫ్ హిబ్రూస్. హెబ్రీ పత్రికలో ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ ప్రత్యక్ష గుడారం, వాళ్ళ యాజకత్వ విధులు ఇవన్నీ రాయబడ్డాయి. కాబట్టి హెబ్రీ పత్రిక బాగా మనం చదివితే మనకి ఇశ్రాయేల్ జీవన విధానం, లైఫ్ స్టైల్ మనకు అర్థమవుతుంది. చదవండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఆయన? ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అండి దేవుని దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడ ఏం చేస్తున్నాడు? చదవండి. 9వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎక్కడున్నాయి? అవి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్న గుడారంలో ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్న గుడారంలో ఉన్నాయి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. తర్వాత ఏముంది? కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండెను. అదే అధ్యాయంలో 11వ వచనంలో ఇంకో మాట వాడాడు పౌలు. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, రాబోచున్న మేలులంటే రాబోయే మేలు ఏంటి? రాబోయేది ఏంటి? ఆయన రాకడే కాదు, ఆయన రాకడలో ఏం జరుగుద్ది? సగం ఎత్తబడుతుంది. గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుద్ది. దానికంటే దానికి ముందు విశ్వాసులు మొదటి 3.5 సంవత్సరాలు విశ్వాసులు తీర్పు తీర్చబడతాయి, తీర్పులు జరుగుతాయి మధ్యాకాశంలో. అది అయిన తర్వాత గొర్రెపిల్ల విందు ఉంది, గొర్రెపిల్ల వివాహం ఉంది. అది అయిన తర్వాత పెండ్లి విందు ఉంది. అది అయిన తర్వాత అదే సమాజాన్ని, మృతులైన వారిని తీసుకొని యేసుప్రభువు వారు ఇదే భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీద యేసుప్రభువు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఎక్కడ? యెరూషలేమును రాజధానిగా చేసుకుని యెషయా ప్రవచించాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఇది నెరవేరింది, ఈ పాట అయిపోయింది, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఇది నెరవేరలే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము ఏముంది? సింహాసనమును రాజ్యమును నియమించును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరి సింహాసనం? ఎవరి రాజ్యం? అదే దావీదు యొక్క ఏలుబడిలో దావీదు చేసిన రాజ్యం. ఇశ్రాయేల్లో అలాంటి రాజు ఎవరు లేరు. నా భూతో నా భవిష్యత్ అంటే
భూతకాలంలో లేడు, భవిష్యత్ కాలంలో లేడు. అట్లాంటి రాజు ఇశ్రాయేలును శాంతియుతంగా పరిపాలించిన రాజు ఎవరున్నారంటే దావీదు. దట్ ఈస్ ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ అంటే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క రాజ్యంలో సువర్ణ యుగం అది దావీదు యొక్క పరిపాలన. అలాగా 23 రాజులు ఏలారు. 23 రాజుల్లో కూడా అలాగే ఏలినవాడు ఒక్కడు కూడా లేడు. మొదటోడు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము, తర్వాత అబియా, తర్వాత ఆసా, యెహోషాపాతు, తర్వాత యెహోరాము, అహాజియా, తర్వాత అతలియా 6 సంవత్సరాలు ఏలింది. ఆ తర్వాత యోవాషు, అమాజ్యా, తర్వాత ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, తర్వాత మనష్షే, తర్వాత ఆమోను, ఆ తర్వాత యోషియాకి 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఒకడు యెహోయాకీం, ఆ తర్వాత యెహోయాకీం కుమారుడు యెహోయాకీన్, ఆ తర్వాత సిద్కియా, వీడే ఆఖరి రాజు 23వ వాడు. 23 ఏలుబడి చేశారు. వీళ్ళందరిలో కూడా ఎవడు కూడా దావీదు వలె రాజ్య పరిపాలన చేసినవాడు ఎవడు లేడు. కాబట్టి ఆ దావీదు సింహాసనం మీద ఎవరు లేరు రాజుగా. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? ఇర్మీయా గ్రంథం 22 ఆఖరి వచనం. సంతానహీనుడనియు వ్రాయుడి, ఎవడును ఇక మీదట దావీదు సింహాసనం మీద కూర్చుండాడు. ఎవరు దావీదు సింహాసనం మీద కూర్చున్నది? ఇంకెవడు లేడు. ఆఖరి రాజు యెహోయాకీముని గురించి రాస్తూ ఇక అతని తర్వాత ఒక 11 ఏళ్ళు సిద్కియా ఏలుబడి చేశాడు. తర్వాత ఇంకెవరు కూడా దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండడని చెప్పాడు. ఈరోజు కూడా దావీదు సింహాసనం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. గాబ్రియేలు దూత ఏం చెప్పాడు మరియతో? మా లూకాసు వార్త 1వ అధ్యాయం 32, ఆయన గొప్పవాడై సర్వోన్నతులకు దేవుని కుమారుడు అనబడును. 1వ అధ్యాయం లూకాసు వార్త 32, గొప్పవాడై సర్వోన్నతులకు దేవుని కుమారుడు అనబడును. దేవుడు తండ్రి యొక్క దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు శిశువుగా పుట్టాడు, కుమారుడిగా వచ్చాడు. కుమారుడు అంటే పునామ నరకం నుండి తప్పించేవాడే కుమారుడు. ఆ పని అయిపోయింది. ఎక్కడి నుంచి అనిలు చెప్పుకుంటారు, పుత్రుడు పునామ నరకం నుండి తప్పించేవాడు అంటే అసలు పునామ నరకం నుండి నరకాన్ని తప్పించినవాడు ఎవరు అంటే యేసు ప్రభువే. అది వాళ్ళు ఇంప్లై చేసుకుని వాళ్ళు రాసుకున్నారు, అది వేరే విషయం. పుత్రుడు అంటే పునామ నరకం నుంచి రాబోయే నరకం నుండి తప్పించేవాడు కుమారుడు. కాబట్టి మనకు శిశువు పుట్టాడు, శిశువే కుమారుడు అయ్యాడు. ఈ పార్ట్ అయిపోయింది. ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన భుజాలు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయలే యేసు ప్రభు. ఈ 2వ ఫేజ్లో జరుగుతుంది అది. ఆ 2వ ఫేజ్లోనే ఇప్పుడు రాజుగా వస్తాడు యేసు. ఆ రాజుగా వచ్చినప్పుడు ఆయన యేసు క్రీస్తు ప్రభు. యేసు పాత నిబంధన, క్రీస్తు కొత్త నిబంధన. ప్రభు ఇంకా నెరవేరలే. రేపు 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రభు అని పిలువబడతాడు. ప్రభుత్వాన్ని చేసేవాడిని ప్రభు అని పిలుస్తారు. అంటే యేసు ప్రభువుగా పిలువబడతాడు. ఇప్పటివరకు యేసు అని పిలువబడ్డాడు, క్రీస్తు అని పిలువబడుతున్నాడు. ప్రస్తుత వర్తమాన కాలంలో, రాబోయే కాలంలో ఆయన్ని ప్రభు అని పిలుస్తారు. కాబట్టి ఇది జరగబోయే చిత్రం. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? రాబో మేలుల విషయం అంటే ఇవి అన్నీ రాబోయే మేళ్ళు. అర్థమైందండి? ఇవన్నీ జరగబోయే విషయాలు. అందుకే క్రీస్తు 11వ వచనం ఇప్పుడు చదవండి. రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి చదవండి. హెబ్రీ పత్రిక 9:11. హస్తకృతము కానిది అంటే మానవ హస్తములతో నిర్మితము కానిది. అంటే ఈ దేవుని గుడారం నిర్మాణ విషయంలో ఎవరి ప్రమేయం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మానవ హస్తం ప్రమేయము లేదు. సొలొమోను దేవాలయం కట్టించాడు. 1,83,550 మంది కట్టారు.
అంత పెద్ద ప్రాజెక్టు ఎవరు చేయలే ఆ కాలంలో. 110 లారీల బంగారంతో పొదిగించాడు దేవాలయాన్ని. ఎవరు? సొలొమోను. 10 లక్షల మణుగుల బంగారం దావీదు హ్యాండ్ ఓవర్ చేశాడు సొలొమోనుకి. 2 కోట్ల మణుగుల వెండి. నేను ఒకరోజు కూర్చొని లెక్కేస్తే 75, ఈరోజు బంగారం లెక్క వేసుకుంటే 110 లారీల బంగారం అంటే తులం లెక్కేస్తే మణుగులు అంటే 8 వీసుల మణుగులు. ఒక వీసి అంటే 1400 గ్రాములు. మణుగు అంటే 8 వీసులు అంటే 12 కిలోలు. టన్నులు లెక్క వేస్తే 11,000 టన్నులు. 10 లారీకి 10 టన్నులు లెక్కేసుకుని 110 లారీలు బంగారం అయింది. ఇంత బంగారాన్ని దావీదు సంపాదించి కుమారుడికి ఇచ్చాడు. అంత బంగారాన్ని దేవుని ఇంటికి పొదిగించాడు సొలొమోను. ఎక్కడ కూడా ఏమి చెక్కలు ఏవీ కనపడలే. దేవదారు పలకలతో గప్పించాడు, అన్నీ చేశాడు, కానీ మొత్తం పొదిగించింది బంగారమే. అంతకంటే శ్రేష్టమైన గుడారం రేపు పొద్దున నిర్మాణంలోకి వస్తుంది. అదంతా మానవ హస్తకృతమైన దేవాలయం. అది సొలొమోను కట్టింది. కానీ క్రీస్తు ఎక్కడ ప్రవేశించాడంట? హస్తకృతమైన, చదవండి హెబ్రీ పత్రిక 9:11. అనగా ఈ సృష్టి సంబంధమై కాని, అంటే ఈ సృష్టి అంటే ఇప్పుడున్న సృష్టి సంబంధమైంది కాదు, ఇది మరీ ఘనమైంది. అంటే దాంట్లో మానవ హస్తం లేదు, ఈ సృష్టి సంబంధం కానిది అది, ఇంకా మరీ ఘనమైంది. అది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ప్రధాన యాజకుడు ఇశ్రాయేల్ గుడారంలోకి అయితే ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వెళ్తాడు. కానీ ఈయన వేసాట ఒక్కసారే ఆ పని చేశాడు. ఒక్కసారి ప్రాణం అప్పగించినాడు. శిలువలో అప్పగించి ఆ రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, తన స్వరక్తం తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. 24:9 అధ్యాయం. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధమైన క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబట్టకు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. మరి పరలోకానికి వెళ్ళి ఇంకేం చేస్తున్నాడు? తర్వాత ఏముంది? ప్రతి సంవత్సరం తనది కానీ కానీ ఏం చేశాడట? ఈ పని ఒకసారి చేసి ముగించాడు. ప్రధాన యాజకుడు మేకల రక్తం కాదు తీసుకెళ్ళింది, కోడెల రక్తం కాదు. ఏ రక్తం తీసుకెళ్ళాడు? తన స్వరక్తం. ఎక్కడ ప్రోక్షించాడు? ఆ నిబంధన మందసం ఎక్కడుంది? ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఈ గుడారం ఒరిజినల్ గుడారం. ఇది ఒరిజినల్ గుడారం. ఇప్పుడు ఇల్లు వ్యక్తి ఎవరు? డూప్లికేట్ కాదు, ఒరిజినల్ వ్యక్తి. తీసుకెళ్ళింది ఎవరి రక్తం? ఆయన రక్తం. అందుకే దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడిలో రక్తమాంసాలు ఉండవు. కనుక ఆయన పాప శరీరాకారంతో మానవ శరీరాకారంతో వచ్చి రక్తమాంసంలో పాలివాడయి రక్తమాంసాలు కలిగిన దేహంతో వచ్చి ఈ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. అది ఒరిజినల్ గుడారంలోకి వెళ్ళాడు. ఆ ఒరిజినల్ గుడారం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అక్కడికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలం ఉంది. అది అంతా అతి పరిశుద్ధమే. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో ఏముంది? ఆ మందసం మీద కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీదకి వెళ్ళి ఆ రక్తం ప్రోక్షించి, అయ్యా ఈ రక్తం ఇశ్రాయేల్ ఇంటి వారి కొరకు చిందించబడిన, మరి ఆయన ఇశ్రాయేల్ ఇంట్లోంచి వచ్చాడు కదా, ఇశ్రాయేల్ కుమారుడు కదా, తన ఇంటి వారి కొరకు, తన కొరకు ఆ రక్తాన్ని, ఇది నా ఇంటి వారి కొరకు. నా ఇంటి వారు అంటే ఎవరు? ఇక్కడ యాకోబు ఇంటి వారు, ఇశ్రాయేల్ ఇంటి వారి కొరకు చిందించబడుతున్న రక్తము, చిందించబడిన రక్తం. వారిని క్షమించవా? వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తే ఎట్లా క్షమించాలయ్యా అంటాడు తండ్రి. అయ్యా వాళ్ళు బలహీనలయ్యా, వాళ్ళు బలహీనలు, వాళ్ళు మనుషులే కదా, మానవ మాత్రులు కదా, అందుకే కదా వాళ్ళు మనుషులు. అది నువ్వు దేవుడే కదా, నీకు వాళ్ళకి తేడా ఉంది కదా, వాళ్ళని క్షమించాలయ్యా అంటాడు ఈ ప్రధాన యాజకుడు. సరే క్షమించాను.
తర్వాత అయ్యా ఇది ఇండియా దేశంలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు చిందించబడిన రక్తం అయ్యా, ఇదే రక్తం, వాళ్ళందరి కోసం నేను మీ దగ్గరికి వచ్చానయ్యా. వాళ్ళు చూడయ్యా ఎట్ట కొట్టుకు చేస్తున్నారు, నా మందిరాన్ని పాడు చేశారు, వాళ్ళు గుంపులు చేసుకుని పాడు చేస్తున్నారు నా ఇల్లు తండ్రి, ఎట్లా క్షమించమంటావయ్యా అంటున్నాడు తండ్రి. అయ్యా వాళ్ళు బలహీనలని ముందే చెప్పినా కదయ్యా, వాళ్ళ బలహీనత అది, వాళ్ళకి ఆధిపత్యం పోరు ఎక్కువ. ఎవరికి భూమి మీద ఉన్నవాళ్ళకి కదా అండి. మనకు కూడా ఆధిపత్యం కావాలా, వదిలిపెట్టాలి కానీ మనల్ని కూడా రోజుకు ఒక ఆధిపత్యం. అంటే ప్రతి వాళ్ళు రాజులే, అందరూ రాజులే అవుతారు, అందరూ సీఎంలే అవుతారు. ఏలుబడి చేసేవాడు ఎవడు అంటే అందరూ సీఎంలే, కానీ ఏలుబడి చేయటానికి ప్రజలు ఉండరు. ఇక అందరం కూర్చోబెడితే అందరూ సీఎంలే కావాలనుకుంటారు కదా. వాళ్ళ నేచర్ అదయ్యా. మరి ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేచరు? ఆధిపత్యం ప్రధానత్వాన్ని కోరుకున్న సాతాన్ని సంక్రమించిన అలవాటు అయ్యేది. అలవాటు కింద బతికారు కాబట్టి అలవాటుతో జీవిస్తున్నారయ్యా. అది వాళ్ళ బలహీనత. పెద్ద మనసు చేసుకుని క్షమించయ్యా అంటున్నాడు. ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ కథ ఇన్ని దేశాల్లో ప్రజలు ఎత్తిపట్టుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఈ ప్రధాన యాజకుడు? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కొత్త సమస్యలు పుట్టిస్తూనే ఉన్నారు లోకంలో ఉన్నవాళ్ళు. ప్రధాన యాజకుడికి తలబరువు తీసుకొస్తున్నారు. ప్రధాని లేకుండా ఎప్పుడో వచ్చేవాడు యేసు, ఎప్పుడో బయటకు వచ్చేవాడు ఆయన. కానీ ఆయనకి ఏం చేస్తారు? నెమ్మది లేకుండా చేస్తారు. రోజు కొత్త సమస్యలు సృష్టిస్తారు. మళ్ళీ ఆ సమస్యలు తీసుకుని దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? మన ప్రధాన యాజకుడు. తర్వాత ఏం జరుగుద్ది? అది అయిపోయిన తర్వాత చదవండి. హెబ్రీ పత్రిక 28వ వచనం, అదే 11వ అధ్యాయం, 9వ అధ్యాయం 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి, జాగ్రత్తగానండి మాట, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ. నువ్వు పాపాలు యేసుప్రభువును ఒప్పుకున్నావు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఇది జరిగిపోయింది. అంటే పాపం అంటే రక్షణలో ఫాస్ట్ టెన్స్ అన్నమాట. అది రక్షణలో 3 విధాలు ఉన్నాయి. ఒకటి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత కాపాడబడుతూ నువ్వు రక్షించబడుతున్నావు. దిస్ ఈజ్ అంటే కొనసాగే రక్షణలో ఇది కొనసాగే రక్షణ. రేపు యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులోకి నీవు వస్తే దట్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్, ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ యువర్ సాల్వేషన్. రక్షణ అయితే పూర్తి అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ క్రైస్తవులు ఈ భ్రమలో బ్రతున్నారు. మారుమనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, పరలోకంలో నా టికెట్ ఉంది అంటున్నాడు. పరలోకంలో కాదు టికెట్, ఇక్కడ రావడానికి నీకు అనుమతి. అది అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఎంత పవిత్రంగా బతికితే అక్కడికి వెళ్ళడానికి నీకు పర్మిషన్ దొరుకుద్ది. అంతేగాని ఇక్కడ నీ ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను పెళ్లి కుమార్తె అంటే ఆయన ఒప్పుకోడు. అడ్డమైన దాన్ని పెళ్లి చేసుకోడు ఆయన. రాత్రి చూసాం కదా, గుడిదాన్ని, గూనిదాన్ని, వ్యభిచారిని, భ్రష్టురాల్ని, జార స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఆయన పెళ్లి చేసుకునేది నికార్సైన స్త్రీనే పెళ్లి చేసుకుంటాడు. ఆయన ఎట్లాంటి వాడో అట్లాంటిదే కావాలి ఆయనకి. పరలోకానికి విడిచిపెట్టడానికి రాజీ పడ్డాడా? చెప్పండి. సింహాసనం విడిచిపెట్టడానికి రాజీ పడ్డాడా? మహిమను విడిచిపెట్టక రాజీ పడ్డాడా? తండ్రిని విడిచిపెట్టక రాజీ పడ్డాడా? అవమానకరమైన శిలువను పొందడానికి రాజీ పడ్డాడా? దేనికి రాజీ పడలే. దేనికి రాజీ పడినాడు ఇక్కడ దీనికోసం ఎందుకు రాజీ పడతాడు? గుడిదాన్ని ఏదో ఒకటి దొరికిందిలే ముడేసుకుందామంటే ఒప్పుకోడు ఆయన. ఎక్కడ రాజీ పడ్డా ఆయన? జాగ్రత్త గమనించండి. ఆయన ఎక్కడ రాజీ పడతాడు అనుకుంటున్నారేమో. అన్నీ చేసి ఆఖరికి వచ్చి ప్రభువా బుద్ధిహీనుడిని తప్పైందని చెప్తే ఇప్పుడు సరి చేసుకుంటాడు. కానీ 11th వరకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? ఒప్పుకోడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకటి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. బహుకాలమైన తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం బహుకాలమైన తర్వాత
ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొని ఒక తలాన్ని తీసుకొని వాడు వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన మీనా, నువ్వు పెట్టని చోట విత్తువాడవును, తర్వాత ఏముంది అక్కడ 2 మాటలు ఉన్నాయి, చల్లని చోట పంట సమకూర్చుకొని వాడవైనా కఠినుడవు. జాగ్రత్తగా వాడే చెప్పాడు. ఎట్లాంటి వాడైనా సాఫ్ట్ నేచర్, యేసులో ఉన్నది ఇప్పుడు సాఫ్ట్ నేచర్ ఇప్పుడు చూస్తున్నాం. రేపు యేసు ఎంత కఠినుడో అప్పుడు అర్థమవుద్ది మనకి. నువ్వు పెట్టని చోట విత్తేవాడు, చల్లని చోట పంట సమకూర్చుకొని వాడమని కఠినుడు అని నీ సంగతి నాకు తెలుసు కనుక నీ మీనాన్ని ఏం చేశాను, నేను రుమాల్లో కట్టి భూమిలో భద్రం చేశాను అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా, వాడిని క్షమించాడా? అయ్యా నువ్వు ఇచ్చిన మీనాన్ని భద్రంగా చేసి పెట్టానయ్యా, ఇది నీ మీనా నువ్వు తీసుకొని అంటే అది వేరే ఉండేది. కానీ ఏమన్నా 2 మాటలు వాడాడు. నువ్వు విత్తన చోట పెట్టని చోట అంటే విత్తన చోట పంట సమకూర్చుకునేవాడు, చల్లని చోట పంట సమకూర్చుకునేవా కఠినుడు అని నేను ఎరుగుదును. ఆయన స్వభావం ఎరిగి కూడా ఆయన చిత్తానుసారంగా యజమానుని చిత్తం ఎరిగి అలాగూ చేయని దాసులకు దెబ్బలు అనేకం తగులుతాయి. ఆయన కఠినుడైన సంగతి ఎరిగి కూడా అలాగూ చేయని వానికి దెబ్బలు ఎక్కువ తగ్గుతాయి. దేనికి రాజీపడ్డ ఆయన యేసు ప్రభు ప్రేమ గలవాడే. అదే సమయంలో ఆయన ఎంత ప్రేమ గలవాడో అంత కఠినుడు. చాకలు వాని సబ్బు వంటివాడు, కంసాలు వాని అగ్ని వంటివాడు. కంసాలు ఏం చేస్తాడు? లక్ష్యం గారు చెప్పేవాడు. కంసాలు ఆయన ఏం చేస్తాడంట, బంగారం కరగబెట్టి దాని వెనక చూసుకుంటా కూర్చుంటాడంట. ఎప్పటి వరకు కూర్చుంటాడు? ఎప్పటి వరకు? అది ముఖం కనపడాలంట ఆయనకి. ఏమాత్రం ఏమరపాటుకుండా అంతం బూడిదవుద్ది అది. కాబట్టి తన ముఖం కనపడే వరకు కరగబెట్టి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మూసలో పోసి సుత్తితో కొడితే పట్టాను వంగుద్దా బంగారం? వంగుద్దా అండి? ఇంత బంగారం తీసుకెళ్ళి ఇస్తే వాడు ఏం చేస్తాడు? వీళ్ళ 4-9 బంగారమే తీసుకెళ్ళి ఇస్తే బంగారం తీసుకొచ్చి 4-9 బంగారం బీళ్ళని తీసుకొచ్చి దాన్ని కరగబెట్టడం మీకు ఇష్టం లేదనుకోండి, కంసాలాయనికి ఇష్టం లేదనుకోండి, శుభ్రంగా తాడు కట్టి రంధ్రం చేసి తాడు కట్టి మెడలో వేసుకోండి. ఏమంటారు మిమ్మల్ని? ఏమంటారండి? అక్క నీకు సొమ్మరోగం ఉందా అంటారు. ఏమంటారు చెప్పరేమండి? బంగారం బిళ్ళ 4-9 ఉన్న బిళ్ళకి రంధ్రం చేసి మెడలో వేసుకోండి. ఏమంటారు దాన్ని చూసి? బాగుంది అక్క, 4-9 బంగారం నకిలీ మేరీ బంగారం మేళ వేసుకున్నావు అక్క అంటారా? అనరు. ఏమంటారు? మా చిన్నప్పుడు ఎవడికైనా మూర్ఛరోగం ఉంటే ఆడి మెడలో ఇత్తడి బిళ్ళ రంధ్రం చేసి తాడు కట్టాడు మెడలో వేసేవాడు. వాడు నాయన పేరు రాసేవాడు, వాడు ఊరి పేరు రాసేవాడు. ఎందుకు వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, ఏ ఊరు పడితే ఊరు పోతాడు కనుక వాడు పడిపోతే వాడు నెత్తి మీద నీళ్లు పోస్తే కాసేవాడు కోలుకుంటాడు. ఆ బిళ్ళ మీద చూసి వాడు అడ్రస్ చూసి వాడిని తీసుకెళ్ళి ఆ ఊరిలో పంపించి వచ్చేవాళ్ళు. అంటే నీ మెడలో వేసుకుంటే బంగారం బిళ్ళే కానీ 4-9 ఉన్న బిళ్ళే కానీ మెడలో వేసుకుంటే ఏమవుతుంది? ఏమన్నా దాని నీ అడ్రస్ మార్చేస్తుంది అది. అదే కంసాలాయనకి ఇస్తే నిప్పులు వేస్తాడు, దాన్ని వంగదీస్తాడు. అది ఒక పట్టాను వంగదు కాబట్టి కాలుస్తాడు, సొత్తుతో కొడతాడు. కొట్టడమే కాదు ఇనుప సట్రం వేస్తాడు, లాగుతాడు, పట్టకారి పెట్టి లాగుతాడు, తీగలు వస్తాయి, రేకులు వస్తాయి. అప్పుడు చేత్తో ఏటు పడితే అటు వంగుద్ది. చక్కని ఆభరణం చేస్తాడు. నీకు అది వేసుకుంటే అక్క ఎక్కడ చేయించావు అక్క, ఎంత సుందరంగా ఉంటుందంట అక్క. అవునా కదా? వాస్తవం కదా ఇది. బంగారాన్ని కాలిస్తేనే బంగారం, మెత్తగా నల్లగొడితేనే బంగారం, అది మేలిం బంగారం. విశ్వాసి కూడా అంతే. కాల్చబడాలా, నల్లగొట్టబడాలా, దంచబడాలా, చట్టం వేసి ఎటు తట్టుకోలేని పరిస్థితులకు వేసి నల్లగొడతాడు. నల్లగొట్టిన తర్వాతే మేలిం బంగారం. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షల చేత పరిశుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత, ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు 1 పేతురు 1:7. నశించిపోతున్న సువర్ణానికి ఏం అవసరం? అగ్ని పరీక్ష. అదిగో అలాంటి ఆయన అగ్ని పరీక్షలోంచి వెళ్ళాడా లేదండి? ఆయన పెళ్లి కుమార్తె కూడా అట్లా అగ్ని పరీక్షలో వెళ్తే ఆయన పెళ్లి కుమార్తె. ఈ లోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివాళ్ళం అయితేనే ఆ పెళ్లి కుమార్తెలోకి వస్తాం, అందరం కాదు. నువ్వు ఆరాధన చేసినంత మాత్రం పెళ్లి కుమార్తెవు కాలేవు. నీ రక్షణ కొనసాగే రక్షణలో ఎన్నో ఉన్నాయి విషయాలు.
రక్షణ కొనసాగుతున్నావు అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఫ్రమ్ ది మ్యాలిస్ అండ్ వికెడ్నెస్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుండి, ఈ లోకంలో ఉన్న అపవిత్రత నుండి నేను కాపాడుకోవాలి. దిస్ ఈజ్ ది ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ది సాల్వేషన్. రేపు ఇది పూర్తయితే when Christ comes, if you are accepted by Lord Jesus, then the fulfillment of salvation. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడితేనే, ఆయనతో అంగీకరించబడితేనే, పెండ్లి కుమార్తెలోకి వస్తేనే నీ రక్షణ పూర్తయినట్లు లెక్క. పగటగల్ల కనవద్దు, భ్రమలో ఉండొద్దు క్రైస్తవులారా. క్రైస్తవులు వాళ్ళంతా పగటగల్లకు అంటున్నారు, భ్రమలో ఉన్నారు, పగటి వేషగాళ్ళు తయారవుతున్నారు. వాడు చెప్పింది వీడు చెప్పింది వింటున్నారు, బైబిల్ చదవరు. బైబిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి దేవుని గురించి. నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? నేను తీసుకున్నది, నేను ఇదే పుస్తకం నేను చదివేది, నేను చదివేది ఇదే బుక్. ఇందులో నుంచే నాకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మీకు ఓపిక ఉండాలి, కానీ దాంతో 24 గంటలు కూర్చోండి. ఎంత కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు అది. మన ప్రధాన యాజకుడు ఆయన వచ్చే వరకు నువ్వేం చేయాలా, నువ్వు నేనేం చేయాలా? ఇశ్రాయేల్ ఏం చేస్తారు? ప్రలాపిస్తారు. దట్ ఈజ్ ది డే ఆఫ్ లామెంటేషన్. వాళ్ళు ప్రలాపించే దినం అది, విలాప దినం అది. ఎవరికి? ఇశ్రాయేల్కి. మరి మనం కూడా మన ప్రధాన యాజకుడు బయటకు వచ్చే వరకు మనం ఏం చేయాలా? అయ్యా, మా ప్రధాన యాజకుడు నీ దగ్గర ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు నీ దగ్గరకు వచ్చాడు, బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళం, పనికి వాళ్ళం, ఎన్నో తప్పులు చేశాము, మా ప్రధాన యాజకుడు మా కొరకు పూటబడి నీ దగ్గర ఉన్నాడయ్యా, ఆ ప్రధాన యాజకుడు చెప్పిన మనం ఆలకించాయని మనం ఏడము. వాడి మీద వీడి మీద ఆడికి ఎంత బుర్ర చల్లుకుంటూ, బుర్ర జారిపోతే పేడ చల్లుకుంటూ, రకరకాల వాడి మీద వీడి మీద బుర్ర చల్లుకుంటూ కూర్చున్నాయి తప్ప మనం చేసిన పని ఏమైనా ఉందా దేవునిట్లో? చెప్పండి. సాంబార్లు ఉప్పు లేకపోతే ఏడుస్తావు, అవునా? అన్నం సరిగ్గా ఉడకపోతే ఏడుస్తావు, అన్నిటికీ సణుగుతావు, ఏ పని చేయవు, చుట్టంలాగా వస్తావు పోతావు. చుట్టానికి ఏం బాధ్యత ఉండదు చెప్పండి? చాలామంది క్రైస్తవులు చుట్టాలాగా వస్తారు. నువ్వు చుట్టం అయితే నీకు బాధ్యత ఉండదు. నువ్వు కుమారుడు కుమార్తె అయితే, ఇంట్లో పుట్టినోడు అయితే నీకు బాధ్యత ఉంటుంది, అవునా కదా? చుట్టాలకు బాధ్యత ఉంటుందండి. నువ్వు పెట్టే తినిపోతారు, మంచి భోజనం పెట్టారండి, చాలా మంచి భోజనం పెట్టారని చెప్పి పోకుండా పోతాడు. అది చుట్టం చేసే పని. కుమారుడు కుమార్తె వాడికి తినడానికి లేకపోయినా సరే ఆఖరి ఊడ్చుకున్నా ఏమి లేకపోతే ఉప్పేసుకుని గంజేసుకుని తిని పని చేస్తాడు వాడు. ఎందుకు? వాడు ఇంట్లో పుట్టినోడు కనుక. నువ్వు కూడా దేవుని ఇంట్లో పుట్టుంటే నీకు దేవుని ఇంట్లో బాధ్యతలు తెలుస్తాయి. పుట్టనోడికి ఏం తెలుస్తాయండి? నువ్వు చుట్టం చూపుగా దేవుని ఇంటికి వస్తే నీకే పని అబ్బదు, ఏ అలవాటు రాదు, దేవుని విషయాలు నీకు పట్టనే పట్టవు. నువ్వు చుట్టం చూపుకి రావద్దు దేవునింటికి. దేవుని పుట్టినోడుగా రా, దేవుని బిడ్డగా రా, దేవుడు నీకు అర్థం అవుతాడు. ఈ దినాన్ని చాలామంది క్రైస్తవులకి యేసుప్రభు అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు దేవునింటికి చుట్టం చూపుగా వస్తారు. చుట్టానికి ఏం అర్థం కావండి, ఇంట్లో విషయాలు ఏమైనా అర్థమవుతాయా? ఇంట్లో పుట్టిన పిల్లోడికి అర్థమవుతాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నాయా లేవనేది పుట్టినోడికి తెలుస్తాయి. నీది ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీ ఇంట్లో పుట్టిన పిల్లోడికి తెలుస్తాయి, కానీ చుట్ట చూపుకి వచ్చినోడికి ఏం తెలుస్తాయి ఏమండి? కాబట్టి చాలామంది క్రైస్తవులు చుట్ట చూపుగానే వస్తారు ఆదివారం గుడికి. నువ్వు చుట్ట చూపుగా రావద్దు, చుట్ట చూపుగా అయితే రానేవద్దు. నువ్వు కుమారుడిగా కుమార్తెగా ఉండటానికైతే రా, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. హెబ్రోన్లో చాలామంది ఆదివారం వస్తారు, ఫ్లోటింగ్ పాపులేషన్ అంటారు వాళ్ళని. చుట్ట చూపుగా వస్తారు, ఎక్కడికో పని మీద వస్తారు. ఆ రోజు ఆదివారం హెబ్రోన్లో మీటింగ్లు జరుగుతాయి కాబట్టి హెబ్రోన్కి వెళ్ళి కూర్చోదామని వచ్చే రకమే ఎక్కువగా. స్థానికంగా వచ్చేవాళ్ళు బహు తక్కువ. దానిలో అవసరాలు ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకే విశ్వాసికి స్థానిక సంఘం అంత ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ఉంది. నేను ప్రభునామం మహిమార్థం చెప్తాను. 46 ఏళ్ళు అయింది నేను మారు మనసు పొంది. 46 ఏళ్ళుగా ఒకే సంఘం. నేను 10 సంఘాలు తిరగలే. అదే సంఘంలో పుట్టే, అదే సంఘం నన్ను పెంచింది, అదే సంఘం నన్ను ఆదరించింది, అదే సంఘంలో నేను కొనసాగుతున్నాను ఈ రోజుకి కూడా. నోవాళ్ళు ఏమున్నాయి? నోవాళ్ళు ఏమున్నాయండి? సింహాలు ఉన్నాయా? దానికి ఏం అలవాటు? నేనే రాజుని అంటది. పెద్ద పులికి ఏం అలవాటు? పెద్ద పుల్లు ఉన్నాయా? దానికి ఏం అలవాటు?
నేను బలవంతుడు, నేను ఎంత పెద్ద ఏనుగునైనా కుంభస్థలాన్ని పగల కొడతానంటది. ఎవరు? పెద్ద పులి కదా. జిరాఫీలు ఉన్నాయా? జంతువులందరికీ ఎత్తైన దాన్ని నేనే అంటది అది. గాడిదలు ఉన్నాయా? గుర్రాలు ఉన్నాయా? వీటన్నిటికీ ఏం అలవాటు? తన్నేది అలవాటు. ఏనుగులకి ఏం అలవాటు? పడేసి తొక్కేది అలవాటు. సింహాలకి ఏం అలవాటు? చీల్చేది అలవాటు కదండి. కుక్కలు నక్కలు కూడా ఉన్నాయి, ఇవి అరిచేవి కరిచేవి. తోడేళ్ళు కూడా ఉన్నాయి, చెదరగొట్టేవి. ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయా లేదా? వీటన్నిటితో సహజీవనం చేశాడా నోవా? సంవత్సరం ఉన్నాడు. అదే దేవుని సంఘం. తన్నేవాళ్ళు ఉంటారు, తొక్కేవాళ్ళు ఉంటారు, అరిసేవాళ్ళు ఉంటారు, కరిసేవాళ్ళు ఉంటారు, ఆధిపత్యం కోసం పోరాడేవాళ్ళు ఉంటారు. ఈ జాతి అంతా కూడా ఎక్కడ ఉంటుంది? వాళ్ళని ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆ సంవత్సరం కాలం మరి ఏం తిన్నాయి? అవి ఏం తిన్నాయండి? సింహానికి తెల్లారు లేస్తే మాంసం లేకుండా తెల్లారు దానికి. మరి ఏం తిందది? విచిత్రం ఏంటంటే అప్పటి వరకు జంతువులు కూడా మాంసాహారులు కాదు, శాకాహారులే. అక్కడి నుంచి మాంసాహారులు అయినాయి. జలప్రాలైన తర్వాతే జంతువులు మనుషులు మాంసాహారులు. అప్పటి వరకు శాకాహారులే. దేవుడిచ్చింది మీకు ఆహారం ఫలవృక్షాలు, ఇవే ఆకులు అల్లం దీన్ని బతకమన్నాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. అప్పటి వరకు మనిషి శాకాహారే, మనిషి మాంసాహారి. ఆఫ్టర్ ఫ్లడ్, జలప్రాలైన తర్వాత మనిషి మాంసాహారి అయ్యాడు. జంతువులు కూడా మాంసాహారులు అయింది అప్పటి నుంచే. అప్పటి వరకు గడ్డే దీన్ని బతికినాయి. అవునే కదా? అప్పటి వరకు పత్యం చేసినాయా లేదా? మరి మనం పత్యం చేస్తున్నామా? ఇన్ని రకాలు ఉంటాయి. ఇన్ని రకాల జంతువులతో నోవహు సహజీవనం చేశాడు. ఎప్పటి వరకు? దేవుడు తలుపు తెరిచే వరకు. తలుపు మూసింది దేవుడే, తలుపు తెరిచింది కూడా దేవుడే. తలుపు తెరిచే వరకు ఆయన అరుస్తున్నాయి, కరవటానికి ప్రయత్నిస్తున్నాయి, పాములు కూడా కనపడకుండా కాటేసాయి. ఇవన్నీ కూడా వాళ్ళలోనే ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకుని సహజీవనం చేశాడు. కానీ వాళ్ళలోంచి బయటకు పారిపోయాడా? చెప్పరేమండి? పారిపోలే. నీకేదైనా తక్కువైతే మళ్ళీ సంఘానికి రావు, పోతావు, మళ్ళీ ఇంకో సంఘాన్ని ఎత్తుక్కుంటూ పోతావు. జాగ్రత్త, కాళ్ళకు అడ్డం లేకుండా తిరగొద్దు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు యెహోవారిని అంగీకరింపడు. యెరెమీయా 14:10. కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతారు. ఈ సంఘం కాబట్టి ఇక్కడ నాకు పతనం లేకపోతే, ఇక్కడ నాకు ఆధిపత్యం లేకపోతే, నాకు గుర్తింపు లేకపోతే నేను ఈ సంఘంలో రాను అంటాడు. ఎక్కడ తిరుగుతావు? తిరుగు. మళ్ళీ అక్కడ తిరిగి 10 సంఘాలు తిరిగి ఆఖరికి బ్రదర్ ఇన్ని సంఘాలు తిరిగాను, ఎక్కడ ఇలాంటి దైవత్వం లేదు బ్రదర్ అని ముక్తాయింపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సనాయనకులు ఇక్కడ దూరతాడు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు సంఘానికి వస్తున్నారు? ఏం పాముకోటకు వస్తున్నావు సంఘానికి? ఓ పక్కన ప్రధాన యాజకుడు నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు బయటకు వస్తేనే దేవుడు నిన్ను అంగీకరించినట్టు లెక్క, నీ రక్షణ పూర్తయినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. ప్రధాన యాజకుడు బయటకు వచ్చే వరకు నువ్వు ఏడుస్తూ ఉండాలి, ప్రలాపిస్తూ ఉండాలి. అంతేగాని వాడి మీద వీడి మీద వాడికి బురద వేసుకుంటూ కూర్చోవద్దు. మన ప్రధాన యాజకుడు బయటకు వచ్చే రోజు ఒకటి ఉంది. అందుకని 28 వచ్చిన హెబ్రీ 9:28 9:28 ఏముంది? ఒక్కసారి అర్పింపడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఎట్లా వస్తాడు? రెండోసారి పాపము లేకుండా పుట్టురనుందా, ప్రత్యక్షమగుననుందా? ప్రత్యక్షమగును. దయతో గమనించండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాం కనుక ఆయన పోలి ఉందమని, దెన్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిజ్ లైక్నెస్. అది పెండ్లి కుమార్తె. అప్పుడు ఏమవుతావు నువ్వు? ఆయన పోలి ఉన్నట్టుగానే ఆయన చూద్దాం కనుక ఆయన పోలికలకు మనం విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటూ హిజ్ లైక్నెస్. ఆయన పోలికలకు నీవు నేను మార్చబడతాం. అదే పెండ్లి కుమార్తె. అది అందరిది కాదు. ఎవరు అట్లా జీవించారో వాళ్ళే పెళ్లి కుమార్తె. అదే సంఘం. ప్రధాన యాజకుడు వస్తున్నాడండి. ఎందుకు వస్తున్నాడు ఆయన? పెళ్లి కుమార్తె కొరకు. అర్ధరాత్రి వేళ కేక వినబడిందంట. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో కూడా వచ్చుచున్నాడు. పెళ్లి కుమారుని ఎదుర్కొన రండి. ఎక్కడికి? విందు భోజనానికి.
కాబట్టి ప్రియమైన సంగమా, మన ప్రభు వస్తున్నాడు. నువ్వేమో ఇక్కడేమో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఈ ప్రధాన యాజకుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చాడు అంటే క్షణం ఆలస్యం చేయడు. ఇంకా బయటకు వచ్చేవరకే ఆలస్యం. బయటకు వచ్చాడంటే క్షణం ఆలస్యం చేయడు. అప్పటికి 7 సంవత్సరాలు శ్రమకాలం. ఇవన్నీ ఇక 1 by 1 సరిపోతే దేవునికి 1000 సంవత్సరాల క్యాలెండర్లో ఒక 7 సంవత్సరాలు ఇది ఒక చిన్న మైన్యూట్ అంశం. అది ఒక చిన్న అంశం దేవుని కాల పరిమితిలో. ఆయన క్యాలెండర్లో 1000 సంవత్సరాలు అంటే ఒక దినము. 1000 సంవత్సరాలు నీ దృష్టికి 1000 సంవత్సరాలు ఒక జాము వలె ఉన్నాయని రాశాడు మోషే. గతించిన నిన్నటి వలె ఉన్నాయని రాశాడు. అంటే 1000 సంవత్సరాలు 24 అవర్స్లో హాఫ్ డే, దినము. అంటే 24 గంటలు కాదు. 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నాయని రాశాడు. రాత్రి అందులో ఒక జాము అంటే 3 గంటలే. దట్ ఈజ్ ది క్యాలెండర్ ఆఫ్ గాడ్. ప్రియమైన సంగమా, మన ప్రధాన యాజకుడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మేకల యొక్క కోడెల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు యాజకుడు మారాడా లేదా? వ్యక్తి మారాడా లేదా? ఇంతకుముందు ఎవరు వెళ్ళారు? మనుషుడు వెళ్ళేవాడు. ఇప్పుడు దేవుని కుమారుడు వెళ్ళాడు. వ్యక్తి మారాడు. గోత్రం మారిందా లేదా? ఇంతకుముందు లేవీయుడు వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళారు? యూదుడు. యూదా గోత్రం నుంచి వచ్చాడు మన ప్రభు. అంటే గోత్రం మారింది. రక్తం మారిందా లేదా? ఇదివరకు జంతువుల యొక్క రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం. ఇప్పుడు మనుషుని రక్తం. అది ఒక పరిశుద్ధుని రక్తం. ప్లేస్ మారిందా లేదా? మారింది. ఇది భూమి మీద జరిగేది. ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. ప్లేస్ మారింది. గుడారం మారిందా లేదా? ఈ గుడారం ఎక్కడిది? ఇది మానవ నిర్మితమైన గుడారం. ఇది ఈ సృష్టి సంబంధమైన గుడారం భూమి మీద ఉన్నది. అదో నిశ్చితం వరకు ఉండే గుడారం. అది మానవ హస్త సంబంధమైన గుడారం కాదు అది కదా. ఇంకా ఏం మారినాయి? మార్గం మారిందా లేదా? ఇప్పుడు ప్రధాన యాజకుడు భూమి మీద వెళ్ళేవాడు. ఈయన ఆకాశ మండలం గుండా వెళ్ళాడట ఈ ప్రధాన యాజకుడు. ఎన్ని మార్పులు? ఇవన్నీ మార్పులే. ఇవన్నీ కొత్తయే. అందుకే దీన్ని ఏమన్నారు? కొత్త నిబంధన. ఏమన్నారు దీన్ని? కొత్త నిబంధన. ఇది నా రక్తం వలన కొత్త నిబంధన. కాబట్టి మీరు నన్ను ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోండి. నేను అక్కడున్నా. ఎక్కడా? మీ కొరకు నేను అక్కడున్నా. నన్ను రిమెంబర్ మీ. అందుకే 2 సార్లు చెప్పాడన్నమాట. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి. చేద్దామా? ఇప్పుడు జాగ్రత్త ప్రభు బల్లో చేయాల. పిచ్చి పనులు చేసేవాళ్ళు దేవుని ప్రభు బల్లో చేయవేయకండి. సరి చేసుకోండి. ప్రభు ఇప్పటి నుంచి ఇష్టానుసారంగా జీవించను, నమ్మకంగా ఉంటాను, నమ్మకమైన పెళ్లి కుమార్తెలాగా నేను ఉండటానికి సిద్ధపడుతున్నాను ప్రభు అని తీర్మానం చేసుకొని ప్రభు అలా చేద్దాం. అందుకే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. శిక్ష అంటే రేపు వచ్చేవాడు కఠినుడు, సామాన్యుడు కాదు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు పట్టుకొని. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారంటే రేపు పొద్దున ఏం చేస్తాడు? వదిలిపెడతాడు అనుకుంటున్నారా? శిక్షిస్తాడు. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది. ఏంటి బలహీనత? అందరికంటే నేనే పరిశుద్ధిని. ఇదే బలహీనత. అందరికంటే నేనే బాగున్నాను. బలహీనత. పౌలే అన్నాడు, అందరిలో కంటే నేనే అధముణ్ణి అన్నాడు. పాపుల్లో ప్రధాని అన్నాడు. ప్రధాన పాపిని, అందరికంటే తక్కువని అన్నాడు. అన్నాడా లేదా? మరే తగ్గించుకోవడం తప్పే ఉంది? యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విధేయుడు అయినాడు. తాను తగ్గించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన మరి యేసు ప్రభువే తగ్గించుకోగలిగింది. ఆయనకంటే పెద్దవాళ్ళమా మనం? తగ్గించుకోవడం తప్పలేదు కదా. కాబట్టి ప్రభు బలం సమీపించినప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతి మనుష్యుడు తన్ను తాను, ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ జడ్జిమెంట్. ప్రతి సొంత తీర్పు, స్వయం తీర్పు. కాబట్టి వీఆర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ సెల్ఫ్ జడ్జిమెంట్ పీరియడ్. కాబట్టి ఈ తీర్పుకి వస్తే రేపు ఆ తీర్పు ఉండదు. మధ్యాకాశంలో జరిగే తీర్పులోంచి తప్పించబడతాం. కాబట్టి రండి మోకాళ్ళ మీదకి కొన్ని నిమిషాలు మౌన ప్రార్థనలో ప్రభు దగ్గరికి వద్దాం. మన ప్రధాన యాజకుడు ఉన్నాడు.
జ్ఞాపకం చేసుకుందాం. ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాడు కనుక ఆ ప్రధాన యాజకుడిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వల్ల చేయవేద్దాం. అట్లు ప్రభు మనం సిద్ధపరచును గాక.